హలో అండి, ఈ వీడియోలో చికెన్ నీసువాసన రాకుండా దేంతో కడగాలో చెప్పడం జరుగుతుంది. తీసినాక నీళ్ళలో ఇట్లా పెట్టుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా గిన్నెలో నీళ్ళు పోసి మంచిగా నీట్గా కడుక్కోవాలి. నేను ఎప్పుడైనా సరే ఇట్లా సన్నగా తరుక్కోవాలి. అట్లా తరుక్కోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది. కావాల్సిన పదార్థాలు ఎండు మిరపకాయలు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇవన్నీ నూనెలో వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. టూ మినిట్స్ తిప్పి మూత పెట్టేయాలి. హలో ఫ్రెండ్స్, ఇది ఉడుకుతుంటే వాసన చాలా బాగుంటుంది. వాసన చూస్తేనే చికెన్ తినాలనిపిస్తుంది. ఫస్ట్ వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి. పసుపు, ఉప్పు, కొంచెం జొన్నపిండి వేసి నీట్గా కడుక్కున్నా అండి చికెన్ను. ఆనియన్ బాగా వేగాలండి. 3 కిలో చికెన్కి 3 స్పూన్ ఆయిల్ కంపల్సరీ వేసుకోవాలండి. 3 స్పూన్ ఆయిల్ వేయకపోతే చికెన్ స్మెల్ వస్తుందండి. అందుకే 3 స్పూన్ ఆయిల్ కంపల్సరీ వేసుకొని ఈ ఆనియన్స్ బాగా వేగాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ రోటిలో పేస్ట్ చేసుకోవడం జరిగిందండి. అందరికి నమస్కారం. ఈరోజు మనం చేయబోయే వంటకం చికెన్ కర్రీ అండి. నేను ముందుగా అల్లం వెల్లిపాయ పేస్ట్ రోటిలో నీట్గా దంచుకోవడం జరిగిందండి. ఉల్లిగడ్డలు ఈ విధంగా వేగాలండి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ని ఇట్లా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్నాక 5 మినిట్స్ మూత పెట్టేయాలి. తీసి ఒకసారి తిప్పుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. చూశారండి చికెన్ ఇంత ఎల్లో అయిపోయిందో. ఒక టమాటా కట్ చేసుకోవాలండి. 3 స్పూన్ కారం వేసుకోవాలి. వాసన అయితే అదిరిపోతుందండి. మరొకసారి కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టేయాలండి. చూసారా అండి ఎంత బాగా ఉడికిందో. చాలా బాగుందండి. వాసన అయితే అద్దరిపోతుందండి. లాస్ట్కి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అండి. చివరికి లాస్ట్కు కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ నుంచి దింపేయాలండి. మీరు కూడా ఒక్కసారి ప్రయత్నించండి. నేను చేసిన చికెన్ కర్రీ చూసి మీరు కూడా ఒక్కసారి ప్రయత్నించండి. మీకు మంచిగా అనిపిస్తే కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. మీ అందరికీ ధన్యవాదములు.